వచ్చిందండి వయ్యారి. గట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. ముస్లిం సోదర సోదరి మనందరూ అయ్యా వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ఈద్ ముబారక్. సలాం అలైకుం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ గొప్ప కళాకారిణి నిమదిస్తే తప్పకుండా ఆస్కారం. పెద్ద మాట అన్నాడు సరాడు. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకుని కూడా మాట్లాడేస్తాను. ఇది చిత్రం కాదు, ఇది విచిత్రం. భాష ప్రధానం. ఈ పాపనే చూడలేదు, సిగ్గేట్లేదు నీకు? ఇంకొక విషయం చెప్పాలండి, ఏ మాటకు ఆ మాట అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా, చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్. ఏమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను, నేను వేరేగా చెప్పను. నేను నమ్మను. మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత గాని, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట. అంటే ఏంటి ఆయన చెప్పేది? మన దగ్గర సత్తా లేదు. మాట్లాడుతున్నావు పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. మీరే భలే ఒప్పుకున్నారా? ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట. నాగరాజు ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట. అది నిజం సార్. ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఇది జరిగినటువంటి విషయం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే, నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. చాలా మంది పాపం పిచ్చోళ్ళు నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం. ఏంట్రా ఇది? సస్పెండ్ చేస్తాడు, జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఏందిరో వాల్యూమ్ పెంచినావు. ఆయనకి కావాల్సింది, సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? నాకు అర్థం కాలేదు సార్. ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? ఏం చేద్దామంటావు మరి? నాకు ఈ సందర్భంగా సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది. మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి. పంతులు మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. మనసునిది రాయి ఎలా శిల్పంగా మారుతుంది. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. మనసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.